రేవంత్ రెడ్డి సీఎం కావాలని, రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎవరు పనిచేయలే. అప్పుడున్న పరిస్థితిలో అసలు జాక్పాట్ సీఎం అంటారు ఈయనని. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే ఎక్స్పెక్ట్ చేయండి. ఆయన నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అయ్యిండు, 28కి ప్రిపేర్ అయ్యిండు. అదృష్టం కలిసి వచ్చింది. ఆయనకి అందరికి దరిద్రం పడితే ఆయనకు అదృష్టం పట్టింది. కాబట్టి యాక్సిడెంటల్ సీఎం అనుకోవచ్చు, జాక్పాట్ సీఎం అవ్వచ్చు. హైకమాండ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, భట్టి గారినో, జానారెడ్డి గారినో పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సీఎం ఇచ్చిందంటే ఈయన నమ్మొచ్చు మనం అని రాహుల్ గాంధీ సీఎం చేసిండు. ఆయన మంత్రి కాదు, ఆయన ఏం విద్యావేత్త కాదు, ఆయన ఏం పొలిటికల్ ఎక్స్పర్ట్ కాదు, అనుభవం కూడా లేదు కదా మంత్రిగా. అయినా కూడా యువకుడు కేసీఆర్ని డి అంటే డి అనడని చెప్పి ఆ 3 రంగుల జెండా పాట ఒకటి, ఇంకోటి ఎక్కడికి పోయినా కూడా సీఎం సీఎం అని అరిచే ఒక గుంపు. ఇప్పుడు ఆయన గుంపు అయితే ఆయనకి పైన హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, ఇక్కడ సీఎం సీఎం అంటున్నారు కదా. మరి మిగతా ఏఐసిసి నుంచి ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడే జనంలో చప్పట్లు ఈలలు మోగుతున్నాయి. అది ఆర్గనైజ్డా, మ్యానిపులేటెడా, న్యాచురల్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు కొన్నాళ్ళు గుంపు సీఎం అని, మేస్త్రి సీఎం అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కనీసం ఒక 4-5 సార్లు క్యాబినెట్ లో పనిచేసి ఉంటే వచ్చేది. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. రైట్. సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉంటే నీ ఆలోచన తప్పు ఉంటుంది. నీ ఆలోచన కరెక్ట్ లేకపోతే నీ ఆచరణ కూడా కరెక్ట్గా ఉండదు. నీ ఆచరణ కరెక్ట్ లేకపోతే నీ అభివృద్ధి కూడా కరెక్ట్గా ఉండదు. సీఎం సీట్ వచ్చినాక ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా సీనియర్లు, అందరు కలిసి టీం వర్క్ లాగా లగాన్ టీం లాగా పనిచేయాలి. కానీ సీనియర్లు అందరికీ ఏంది, వీడు బచ్చాగాడు నిన్నగాక మొన్న వచ్చిండు, కాంగ్రెస్ సీట్ ఎత్తుకపోయిండని వాళ్ళకి కోపం ఉంటుంది లోపల. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే పౌర సమాజంలో లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక సలహా మండలి లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు పాపం ఆయన చాలా ఫ్రాంక్ గా ముఖ్యమంత్రి సీట్ అంటే ఏముంటదండి, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, అది ఒక్కడిని చేసే కాదు కదా, మొత్తం టీం వర్క్ కదా. గుంపు మేస్త్రి లాంటి పనే. కార్పెంటర్ పని కార్పెంటర్ చేస్తాడు, ప్లంబింగ్ వాడు ప్లంబింగ్ చేస్తాడు, సెంట్రీ వాడు సెంట్రీ పని చేస్తాడు. వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేయడం కదా అనుకున్నాడు.